ఈరోజు ఒక సండే బ్లాగ్ అనమాట. సో మాల్కి వెళ్తున్నాము, నెక్స్ట్ శాంతి నికేతన్ మాల్ అని చెప్పేసి. సో లంచ్ కూడా ప్లాన్ చేసుకున్నాము, మూవీ కూడా ప్లాన్ చేసుకున్నాము. సో థాట్ ఆఫ్ షేరింగ్ అ లాంగ్ వీడియో. యాక్చువల్లీ మేము ఈరోజు ఒక జపనీస్ రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం. నా షార్ట్స్లో చాలాసార్లు చూస్తూ ఉంటారు. క్వార్టర్లీ వన్స్ అయినా మేము అక్కడికి వెళ్తూ ఉంటాం. మా వారికి చాలా ఇష్టం అండ్ నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది. అండ్ ఏ మూవీకి వెళ్దామా అని చెప్పి ఆలోచిస్తుంటే అసలు మంచి మూవీసే లేవు. సో హాపర్స్ అని చెప్పి ఒక యానిమేటెడ్ ఫిల్మ్ ఉందన్నమాట, ఫన్ టు వాచ్. ట్రైలర్ అయితే బాగా నచ్చింది. సో ఆ మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నాము అండ్ మా వారి ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతారు. సో ఇప్పుడు ఇంకా పికప్ చేసుకొని డైరెక్ట్గా మాల్కి వెళ్ళిపోదాము. అండ్ లెట్స్ సీ హౌ Sunday goes. Hoping for a great day. So without further delay, let's get the vlog started. ఇప్పుడైతే మాల్కి బయలుదేరిపోయామన్నమాట. మా ఇంటి నుండి ఒక 10 to 11 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో 1.5 hour అయినా పడుతుంది విత్ ట్రాఫిక్ అండ్ ఆల్. సో కొంచెం త్వరగానే బయలుదేరాము. అండ్ ఇప్పుడైతే మేము మా వారి బెస్ట్ ఫ్రెండ్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సో తను కూడా మా ఇంటికి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉంటూ ఉంటారు. సో అప్పుడప్పుడు అలా వీకెండ్స్ కలుస్తూ ఉంటాం అనమాట, గేమ్స్ అవి ఆడుకుంటూ ఉంటాము. అండ్ ఫస్ట్ టైం మా వారి ఫోన్లో నేను డ్యూయల్ రికార్డింగ్ అయితే ఆన్ చేశాను, లైక్ డ్యూయల్ కెమెరా రికార్డింగ్. సో భలే అనిపించింది. సో ఈ రోజు అయితే ట్రాఫిక్ ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోతున్నాము. లేకపోతే బెంగళూరు ట్రాఫిక్లోని ఒక ఈజీగా ఒక 25-30 మినిట్స్ స్టక్ అయిపోయినా ప్రాబ్లం, ఆశ్చర్యపోవక్కర్లేదు. మోస్ట్లీ మేము రైల్వే స్టేషన్స్కి, ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అందుకే ఒక 1 hour 1.5 hour ముందు బయలుదేరుతుంటాము. బికాస్ బెంగళూరు ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. సో ఎప్పుడు ఎక్కడ ఎలా స్టక్ అయిపోతామో తెలీదు. సో ఫైనల్లీ మాల్ అయితే రీచ్ అయిపోయాము. మా ఇంటికి దగ్గరలో యాక్చువల్లీ వైట్ ఫీల్డ్ మాల్ ఉంది. బట్ ఈ శాంతినికేతన్ మాల్ కొంచెం పెద్దదన్నమాట. సో అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాము. అండ్ మంత్లీ ఒక 2 మూవీస్ అయినా చూడకపోతే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. సో మూవీకి వెళ్ళే ముందే లంచ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పి యామి అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇది ఒక జపనీస్ రెస్టారెంట్ అనమాట. సో మా వారు, మా వారి బెస్ట్ ఫ్రెండ్, సో పెళ్ళికి ముందు నుండి కూడాను ఈ రెస్టారెంట్లో ఎక్కువ వచ్చి తినేవారు. వీళ్ళ ఫేవరెట్ ఫుడ్ స్పాట్ అనమాట. సో ఈరోజు వాళ్ళిద్దరూ ఏదో కపుల్ లాగా వెళ్తే నేను థర్డ్ వీలింగ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే రామెన్ ఫెస్టివల్ ఉంది. సో రెగ్యులర్గా మెనూలో ఉన్న రామెన్స్ కాకుండా కొత్త కొత్త రామెన్స్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ రామెన్ ఫెస్టివల్ నడిచినంత రోజులు కొత్త కొత్త రామెన్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్డ్ రామెన్స్ అవన్నీ తినడానికి దొరుకుతాయి. సో లాస్ట్ టైం మేము ఒకసారి వెళ్ళినప్పుడు దిమ్సమ్ ఫెస్టివల్ అయింది. సో అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ దిమ్సమ్స్ ట్రై చేయడానికి దొరికింది. సో ఇప్పుడైతే డిఫరెంట్ డిఫరెంట్ రామెన్స్ అనమాట. అసలు ఆ ఫొటోస్ అవన్నీ చూస్తుంటేనే చాలా ప్లీజింగ్గా ఉంది, లైక్ ప్యాలెట్ ప్లీజింగ్గా అనిపిస్తుంది. సో మా వారు అండ్ తన ఫ్రెండ్ ఇద్దరు ప్యూర్ వెజ్ అనమాట. సో వాళ్ళైతే వెజ్లో చూస్ చేసుకున్నారు టోఫు అండ్ సోయా రామెన్ అలాంటివి. బట్ నేనైతే ఈసారి ల్యాంబ్ రామెన్ ట్రై చేశాను. సో ఫస్ట్ టైం మటన్ రామెన్ అనమాట. సో ఇట్స్ ల్యాంబ్, బట్ ఆ మీట్ అయితే చాలా టెండర్గా ఉంది. సో ఫస్ట్ మనకి కొంచెం అపెటైజర్స్ ఇచ్చారు, లైక్ పికిల్డ్ వెజిటేబుల్స్ అండ్ హనీ సోక్డ్ పీనట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు చూపిస్తున్న డిష్ వచ్చేసి న్యూయార్క్ స్టైల్ చీజ్ చిల్లీ ఆయిల్ దిమ్సమ్స్ అనమాట. అండ్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ చిల్లీ ఆయిల్తో వాళ్ళు ఇచ్చిన టొమాటో డిప్పింగ్స్ అవన్నీ వేసి టేస్ట్ చేస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్. చాలా హాట్గా ఉంది. బట్ ఆ చీజ్ అనేది ఆ మెల్ట్ అయ్యే లోపే మనం ఫాస్ట్గా తినేయాలి. ఇట్ వాస్ సో సో యమ్మీ అండ్ డెలిషియస్ అసలు చెప్పాలంటే. అండ్ నాకైతే టేస్ట్ చాలా చాలా నచ్చింది. మేము ఎప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళినా సరే ఒక ప్లేట్ దిమ్సమ్స్, ఒక ప్లేట్ సూషీ అండ్ ఒక ప్లేట్ రామెన్ అయితే ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇట్ విల్ బి వెరీ లైట్ ఆన్ స్టమక్. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూషీ ఆర్డర్ చేసాము. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ సూషీ. రామెన్ యామిలో మేము చాలా సూషీస్ అయితే ట్రై చేసాము, బట్ దిస్ వన్ ఈజ్ మై ఫేవరెట్. అవకాడో మ్యాంగో బ్లాక్ రైస్ సూషీ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను నాన్ వెజ్ సూషీస్ ట్రై చేశాను. ఇట్ ఫెల్ట్ లైక్, అంటే అస్సలు నచ్చలేదు నాకు. సో అప్పటి నుండి నేను ఎప్పుడు వెళ్ళినా సరే వెజ్ సూషీస్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను. సో మీరు కూడా సూషీ గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటే అసలు ఒకసారి వెజిటేబుల్ సూషీస్ ట్రై చేసి చూడండి. మీకు అసలు ఎందుకు ఇంత సూషీకి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా సూషీ తినేసాక రామెన్కి వచ్చేసాము. సో ముగ్గురం 3 బౌల్స్ ఆఫ్ రామెన్స్ ఆర్డర్ చేసుకున్నాము, డిఫరెంట్ డిఫరెంట్ బౌల్స్. సో మా వారు అండ్ తన ఫ్రెండ్ వెజ్ కాబట్టి వాళ్ళు కోజీ టోఫు రామెన్ అండ్ వీగన్ సోయా రామెన్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. సో
ఒకరు వెజిటేరియన్‌లో, ఇంకొకరు వీగన్ స్టైల్‌లో ఆర్డర్ చేసుకున్నారు. బట్ నేనైతే మాత్రం స్పైసీ ల్యాంబ్ రామెన్ ఆర్డర్ చేశాను. సో, మీట్ అయితే చాలా టెండర్‌గా ఉంది అండ్ బ్రాత్ కూడా భలే టేస్టీగా ఉంది. సో, ఈ స్పైసీ ల్యాంబ్ రామెన్‌లో ఏంటంటే ల్యాంబ్ కీమా లాగా వచ్చిందనమాట. అండ్ స్పైసీ బ్రాత్‌తోని వెజ్జీస్‌లోకొచ్చేసరికి బాక్ చాయ్, మష్రూమ్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ యాడ్ చేసి చాలా ఎక్సాటిక్‌గా కనిపించింది నా బౌల్ అయితే. అలాగే మా వారు కోజీ టోఫు రామెన్ ఆర్డర్ చేశారు కదా! సో, అందులో మిసో మ్యారినేటెడ్ టోఫు సర్వ్డ్ విత్ బాక్ చాయ్, బ్రోకలీ అండ్ చైనీస్ క్యాబేజ్ అవన్నీ. సో, డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ బ్రాత్ టేస్ట్ కూడా మారిపోతుంది. సో, ఎవ్రీ రామెన్ ఈస్ డిఫరెంట్ అనమాట. అండ్ నేను మా వారు వచ్చినప్పుడు ఒక్క రామెన్ తనొక్కరు కంప్లీట్ చేయలేరని చెప్పేసి మేమిద్దరం షేర్ చేసుకుంటాము. బట్ ఈసారి సైడ్ డిషెస్ కొంచెం తక్కువే తినడం వల్ల ఫుల్‌గా రామెన్ అయితే లాగించేసాము. సో, థాట్స్ ఆర్ జపనీస్ రెస్టారెంట్ ఎక్స్‌పీరియన్స్. సో, చాలా సార్లు మేమైతే ఈ రెస్టారెంట్‌కొచ్చాము. అండ్ వచ్చిన ప్రతిసారి ఒక 10% మనకి మన బిల్‌లో వచ్చిన 10% మన వాలెట్‌లో యాడ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఆ రోజు ఉమెన్స్ డే అని చెప్పేసి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు. అండ్ ఫైనల్లీ మూవీ చూడ్డానికైతే వచ్చేసాము. హాపర్స్ అనమాట మూవీ నేమ్. సో, త్వరగానే వచ్చేసాము. ఎప్పుడైనా ఇలా ఎక్కడికైనా ఎళ్తున్నామంటే ఒక 10, 15 మినిట్స్ ముందున వెళ్ళడం బెటర్. డే అంతా కొంచెం పీస్‌ఫుల్‌గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. లేదు మనం హరీబరీగా వెళ్ళిపోవాలి. లాస్ట్ మినిట్‌లో మిస్ అయిపోతున్నాము. ఉరుకులు పరుగులుగా వెళ్ళామంటే ఇంకా కంప్లీట్‌గా హెడేక్ వచ్చేస్తది ఆ డే. సో, మేము ఎప్పుడైనా వీకెండ్స్ బయటికెళ్ళాలి అనుకునేటప్పుడు ఇలా స్లోగా లైక్ చాలా త్వరగా బయలుదేరి ఆహ్, ప్రశాంతంగా ముందే టైం కన్నా ముందే రీచ్ అయిపోతా ఉంటాము. మూవీ అయితే అమేజింగ్ చాలా బావుంది. మీకు కిడ్స్ ఉంటే డెఫినిట్‌గా పట్టుకెళ్ళండి మూవీకి. బికాజ్ ఇట్స్ ఎ కిడ్స్ మూవీ అనమాట. సో, మాకన్నా ఎక్కువ కిడ్స్ ఉన్నారు. బట్ కిడ్స్ కన్నా మేము ఎక్కువ ఎంజాయ్ చేసాం అనిపించింది. 'హాపర్స్' మూవీ అయితే చాలా చాలా బావుంది. ఇంకా మాల్‌లో కాసేపు అలా తిరిగాము. శాంతినికేతన్ మాల్ చాలా పెద్దదనమాట. మనకి టైమ్ పాస్ చేయాలి అనుకుంటే బెస్ట్ మాల్ శాంతినికేతన్ మాల్. మేమైతే ఫస్ట్ బుక్ స్టోర్‌కి వెళ్ళామక్కడ. సో, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ చూసాము. సో, అదొక మంచి లైక్ మనం ఏం కొన్నా కొనకపోయినా అక్కడ కాసేపు ఉండి టైమ్ స్పెండ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అవన్నీ చూస్తే ఒక పీస్‌ఫుల్ ఫీలింగ్ అనమాట. ఇంకా ఆకలేసిందని చెప్పేసి వెంటనే మేము వాఫిల్స్ ఆర్డర్ చేసుకున్నాము. చాలా డేస్ తర్వాత వాఫిల్స్ తిన్నాను. ఆల్మోస్ట్ 2, 3 ఇయర్స్ అయిపోయిందనుకుంటాను. మేము ఈ సిటీలో ఉండేటప్పుడు అక్కడ బెస్ట్ బెల్జియన్ వాఫిల్స్ అని చెప్పి ఉండేది. ఎవరైనా ఈ సిటీలో ఉంటే మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు తినేవాళ్ళం. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నేనైతే వాఫిల్ తిన్నాను. అండ్ శాంతినికేతన్ మాల్‌లో ఇలా స్టెప్స్‌లా ఉంటాయన్నమాట. అందరూ కూర్చొని వర్క్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఫైనల్లీ లంచ్ చేసేసి, మూవీ చూసి, మాల్‌లో కాసేపు తిరిగేసైతే ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. అప్పటికే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో, మా వారి ఫ్రెండ్‌ని డ్రాప్ చేసేసి మేమైతే ఇప్పుడు ఇంటికెళ్ళిపోతున్నాము. ఆ రోజేంటో సర్ప్రైజింగ్‌లీ అసలు ట్రాఫికే లేదు. మేమైతే ఇంక ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంటికెళ్ళి చక్కగా ఒక 2 అవర్స్ పడుకున్నాక మళ్ళీ రీసెట్ అయిపోయామన్నమాట. సో, అది బెంగుళూరులో మా షార్ట్ అండ్ స్వీట్ సండే వ్లాగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ జస్ట్ శాండీ వ్లాగ్. స్టే ట్యూన్డ్. బై.